మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు కోకో పౌడర్తో కేక్ తయారు చేయటం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, ఎగ్స్ 3 గుడ్లు 3, పంచదార పౌడర్ 1/2 కప్పు, వెన్న 1/2 కప్పు, కోకో పౌడర్ 2 టీ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, పాలు పావు కప్పు, టూటీ ఫ్రూటీస్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో వెన్న, పంచదార వేసి బాగా కలుపుకుందాం. స్వీట్ చాలదనుకున్న వాళ్ళు ఇంకాస్త వేసుకుంటే బాగుంటుంది. ఇది బాగా కలిసిన తర్వాత దీనిలోనే ఎగ్స్ చిదిపి గుడ్లు చితక్కొట్టి దీనిలో వేసి అది కూడా బాగా కలుపుదాం. 3 గుడ్లు వేస్తే సరిపోతుంది. ఇలా కలిసిన దానిలో మైదా పిండి 1 కప్పు వేసి కలుపుదాం. ఇది కూడా కాస్త బాగా కలిసిన తర్వాత దీనిలోనే ఇది బాగా కలిసిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టీ స్పూన్లు కోకో పౌడర్ కూడా వేసి బాగా కలుపుదాం. ఇది బాగా కలిసిన తర్వాత దీనిలో టూటీ ఫ్రూటీ, దీనిలో ఎసెన్స్ ఒక 4-5 చుక్కలు వేసి కలిపి మళ్ళీ దీనిలోనే టూటీ ఫ్రూటీస్, కొద్దిగా పాలు వేసి బాగా కలిపి ఓ పక్కన పెడదాం. ఇప్పుడు ఓవెన్ బౌల్ తీసుకొని దానిలో కొంచెం వెన్న రాసి ఆ వెన్న రాసిన గిన్నెలోనే కొద్దిగా మైదా వేసి గిన్నె చుట్టూ అంటుకునేలా చేద్దాం. ఇప్పుడు ఈ బౌల్లో మనం ముందు కలిపి ఉంచిన కేక్ మిశ్రమం వేసి లో 180 డిగ్రీల దగ్గర ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే కోకో పౌడర్తో కేక్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన కేక్ని మనకి ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేద్దాం. ఎంతో రుచిగా ఉండే కోకో పౌడర్తో కేక్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.